ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం సెల్ గురించి, వాటి స్ట్రక్చర్ గురించి, వాటిలో ఉన్న ఆర్గానిల్స్ ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క టైప్స్ ఏంటి అని తెలుసుకున్నాము. సో ఇప్పుడు అందులో ఉన్న స్ట్రక్చర్లోని పార్ట్స్ ఏంటి, ఆ సెల్లో అంటే సెల్ మెంబ్రెయిన్లో ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది అనేది ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది క్లాస్. మోషన్ ఆఫ్ ది సబ్స్టాన్సెస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది సెల్. సో సెల్ యొక్క ఇన్సైడ్ కానీ సెల్ నుంచి అవుట్ సైడ్ కానీ సబ్స్టాన్సెస్ అనేవి మూవ్ కావడాన్ని మనం ట్రాన్స్పోర్ట్ అంటాము. సో సెల్ మెంబ్రెయిన్స్ ఆర్ సెలెక్టివ్లీ పర్మియబుల్. 2 types of transport mechanisms are there. First one, passive transport and active transport. సో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ జరగడానికి ఎనర్జీ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్కి నో ఎనర్జీ, సో నాట్ రిక్వైర్డ్ ఎనర్జీ. సో 2 types of mechanisms are there. ఈ 2 typesలో మళ్ళీ సబ్ టైప్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి చూడండి. పాసివ్ ట్రాన్స్పోర్ట్, ఆస్మోసిస్, డిఫ్యూషన్. డిఫ్యూషన్లో సింపుల్ డిఫ్యూషన్ అండ్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్. నెక్స్ట్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ వెసిక్యులర్ ట్రాన్స్పోర్ట్. వెసిక్యులర్లో ఎగ్జోసైటోసిస్ అండ్ ఎండోసైటోసిస్ అని 2 types ఉన్నాయి. సో ఎండోసైటోసిస్లో మళ్ళీ ఫాగోసైటోసిస్ అండ్ పీనోసైటోసిస్ అని ఉన్నాయి. ఫాగోసైటోసిస్ మీన్ సెల్ ఈటింగ్ మైక్రోబ్స్. సో సాలిడ్ మెటీరియల్ గల మైక్రోబ్స్ని సెల్ ఈట్ చేయడాన్ని మనం ఫాగోసైటోసిస్ అంటాము. న్యూట్రియంట్స్ని సెల్ డ్రింక్ చేయడాన్ని మనం పీనోసైటోసిస్ అంటాము. వాటర్ కంటెంట్స్. సో ఫస్ట్ పాసివ్ అండ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్స్ డెఫినిషన్ ఏంది అనేది ఒక్కసారి చూద్దాం. సో పాసివ్ ట్రాన్స్పోర్ట్ అనగానే మనకు నో ఎనర్జీ రిక్వైర్మెంట్స్. సో ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అనేది ఉండదు. మాలిక్యూల్స్ మూవ్ ఇన్ రెస్పాన్స్ టు ఏ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్స్. ఇట్ ఈస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ద కాన్సన్ట్రేషన్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ది మెంబ్రెయిన్ అండ్ దట్ ఆన్ ది అదర్ సైడ్. సో కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీదనే ఈ పాసివ్ ట్రాన్స్పోర్ట్ అనేది డిపెండ్ అయి ఉంది. సో మనకు సెల్ అవుట్ సైడ్, సెల్ ఇన్సైడ్ ఉన్న కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద ఈ పాసివ్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్. సో దీస్ మెకానిజం ఓన్లీ మూవ్ సబ్స్టాన్సెస్ అలాంగ్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. సబ్స్టాన్సెస్ మూవ్ ఫ్రమ్ ది అన్ ఏరియా ఆఫ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. సో హై నుంచి లోకు వెళ్ళడానికి ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది అవసరం లేదు. సో పాసివ్ ట్రాన్స్పోర్ట్ అనగానే మనకు హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి సబ్స్టాన్స్ అనేవి మూవ్ అవుతాయి. సో మెకానిజమ్స్ ఏంటి? డిఫ్యూజన్ అంటే మూమెంట్ ఆఫ్ సొల్యూట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. సో మనకు ఏదైనా కలర్స్ని తీసుకున్నప్పుడు వాటర్ బౌల్లో వేస్తే అవి మిక్స్ అయ్యి హై కాన్సన్ట్రేషన్లో ఉన్న కలరింగ్ అనేది లో కాన్సన్ట్రేషన్లోకి చేరుతుంది. సో ఇది జస్ట్ రఫ్ డయాగ్రామ్. ఒకసారి చూడండి. వాటర్ బౌల్లో మనం కలరింగ్ వేసాము. సో ఇక్కడ డిఫ్యూజన్ వల్ల కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది హై నుంచి లోకి మూవ్ అయింది. ఈక్విలిబ్రియంకి స్టేట్కి చేరగానే ఈ డిఫ్యూషన్ అనేది స్లో అయిపోతుంది. డిఫ్యూషన్లో 2 types ఉన్నాయి కదా, సింపుల్ డిఫ్యూషన్ అండ్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్. సింపుల్ డిఫ్యూషన్ మీన్స్ సబ్స్టాన్సెస్ పాస్ డైరెక్ట్లీ త్రూ ద సెల్ మెంబ్రెయిన్. సో సెల్ మెంబ్రెయిన్లో ఉండే కెరియర్ ప్రోటీన్స్ లాంటివి కాకుండా డైరెక్ట్గా సెల్ మెంబ్రెయిన్ ద్వారా సబ్స్టాన్సెస్ అనేది మూవ్ అయితే దాన్ని సింపుల్ డిఫ్యూషన్ అంటాము. స్మాల్ పోలార్ మాలిక్యూల్స్ లైక్ వాటర్ మాలిక్యూల్స్, ions. The motion of water across the membrane is known as osmosis. వాటర్ కంటెంట్స్ అనేవి వాటర్ కంటెంట్ సబ్స్టాన్సెస్ అనేవి మనకు సెల్ మెంబ్రెయిన్ ద్వారా మూవ్ అయితే దాన్ని ఆస్మోసిస్ అంటాము. సో ఓన్లీ లిక్విడ్ మీడియం మాత్రమే మోషన్స్లో అంటే ట్రాన్స్పోర్ట్ అనేది జరిగితే దాన్ని ఆస్మోసిస్ అంటాము. సాలిడ్ పార్టికల్స్ ఉంటే దాన్ని డిఫ్యూషన్ అంటాము. సో ఓన్లీ వాటర్ అక్రాస్ ద మెంబ్రెయిన్ ఈజ్ నౌన్ యాజ్ ఆస్మోసిస్. ద రేట్ ఆఫ్ మాలిక్యూల్స్ per second. సో
ఇంత కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే ద రేట్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ సెకండ్స్ ఆఫ్ సింపుల్ డిఫ్యూషన్ డిపెండ్స్ ఆన్ ది డిగ్రీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. సో కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీదనే ఈ పాసివ్ డిఫ్యూషన్ అనేది డిపెండ్ అయి ఉంది. సో ఇందులో సింపుల్ అండ్ ఫెసిలిటేటెడ్. సింపుల్ నథింగ్ బట్ డిఫ్యూషన్ ఓన్లీ. యాజ్ ద గ్రేడియంట్ రీచెస్ ఈక్విలిబ్రియం, diffusion slow. So at equilibrium substances pass in and out of the cell membrane at equal rates. సో ఒక్కసారి డిఫ్యూషన్ అనగానే మనకు సింపుల్ డిఫ్యూషనే వస్తుంది. సో ఈక్విలిబ్రియం స్టేజ్కి రాగానే ఆ డిఫ్యూషన్ అనేది స్లో అయిపోతుంది. నెక్స్ట్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్. అందులో డిఫ్యూషన్లో సెకండ్ టైప్ ఈజ్ ఫెసిలిటేటెడ్. సబ్స్టాన్సెస్ మస్ట్ పాస్ త్రూ ట్రాన్స్పోర్టెడ్ ప్రోటీన్స్ to get through the cell membrane. The cell membrane is selectively permeable. Carrier proteins bind to the molecule that they transport across the membrane. So మనం సెల్ మెంబ్రెయిన్లో కెరియర్ ప్రోటీన్స్ అనే ఒక స్ట్రక్చర్ని చూసాము. సో అది ఒకసారి మీరు డయాగ్రామ్లో చూడండి. కెరియర్ ప్రోటీన్ బైండ్ టు ద మాలిక్యూల్ దట్ దే ట్రాన్స్పోర్ట్ అక్రాస్ ద మెంబ్రెయిన్. Selective permeability. Integral membrane proteins allow the cell to be selective about what passes through the membrane. సో ఆ మెంబ్రెయిన్ నుంచి ఏ సబ్స్టాన్స్ అనేది పాస్ అవ్వాలి అనే దాన్ని మనం ఇంటిగ్రల్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ అనేవి చూస్తాయి. సో ఛానల్ ప్రోటీన్ అంటే హ్యావ్ ఏ పోలార్ ఇంటీరియర్ అలోవింగ్ పోలార్ మాలిక్యూల్స్ టు పాస్ త్రూ. సో పోలార్ ఇంటీరియర్ అలోవింగ్ పోలార్ మాలిక్యూల్స్ టు పాస్ త్రూ. ఛానల్ ప్రోటీన్స్ అనేవి మనకు పోలార్ మాలిక్యూల్స్ని పాస్ చేస్తాయి. సో క్యారియర్ ప్రోటీన్స్ బైండ్ టు ఏ స్పెసిఫిక్ మాలిక్యూల్ టు ఫెసిలిటేట్ ఇట్స్ ప్యాసేజ్. సో క్యారియర్ ప్రోటీన్స్ కూడా స్పెసిఫిక్ మాలిక్యూల్ని బైండ్ చేసి పాస్ చేస్తాయి. నెక్స్ట్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ప్రైమరీ, సెకండరీ అండ్ వెసిక్యులర్ 3 టైప్స్ ఉన్నాయి కదా. అందులో ఫస్ట్ వచ్చేసి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఎనర్జీ రిక్వైర్డ్. సో ఎనర్జీ రిక్వైర్డ్ ఏటీపీ ఈజ్ యూజ్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. సో ఎనర్జీ అనేది ఇందులో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ యూజ్ అవుతుంది. డైరెక్ట్గా యూజ్ అయితే దాన్ని ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని, ఇండైరెక్ట్గా యూజ్ అయితే దాన్ని సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని, ఇలా 2 టైప్స్గా డివైడ్ చేశారు. సో ఏబుల్ టు మూవ్ సబ్స్టాన్సెస్ అగెయిన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. సో మనం పాసివ్ డిఫ్యూషన్లో ఏం చెప్పాము, పాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఏమన్నాము, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. సో ఎనర్జీ నాట్ రిక్వైర్డ్. ఇందులో యాక్టివ్లో ఏంటి, ఎనర్జీ రిక్వైర్డ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. ఇప్పుడు మనకు ఎనర్జీ ఉంటేనే హై నుంచి లోకి వస్తాము. సో ఎనర్జీ లేకపోతే లో నుంచి హైకి వెళ్ళలేము. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. సో పాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే నాట్ రిక్వైర్డ్, ఎనర్జీ అనేది నాట్ రిక్వైర్డ్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎనర్జీ రిక్వైర్డ్. సో లో నుంచి హైకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎనర్జీ కావాలి. సో లో టు హై కాన్సన్ట్రేషన్ ఈజ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. allows cells to store concentrated substances, require the use of carrier proteins. సో carrier proteins-ని యూజ్ చేసుకొని ఎనర్జీ అనేది రిక్వైర్మెంట్ జరుగుతుంది ఇందులో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో, ప్రైమరీ అండ్ సెకండరీ. సో ఇక్కడ మనకు ఏటీపీని యూజ్ చేసుకొని బ్రేక్ డౌన్ చేసి సోడియం అయాన్స్ బయటికి వెళ్తాయి, మళ్ళీ పొటాషియం అయాన్స్ అనేవి లోపలికి వస్తాయి, ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. సో ఏటీపీ అనేది ఇక్కడ డైరెక్ట్గా యూజ్ చేయబడింది కాబట్టి ఇది ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ టైం ఈ సోడియం అయాన్స్ అనేవి అగైన్ గ్లూకోజ్గా మారి బయటికి వెళ్తాయి. సో గ్లూకోజ్ ఎనర్జీ, సో ఇండైరెక్ట్గా ఎనర్జీ యూజ్ అయింది. సో ఇక్కడ సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది జరిగింది. సో సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. అవేంటి, కౌంటర్ ట్రాన్స్పోర్ట్ అని, ట్రాన్స్పోర్ట్ అని. సో కౌంటర్ ట్రాన్స్పోర్ట్ అంటే 2 సబ్స్టాన్సెస్ అక్రాస్ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్లో మనకు సబ్స్టాన్సెస్ అనేవి పర్మియబుల్ మెంబ్రెయిన్ని క్రాస్ చేస్తే దాన్ని కౌంటర్ ట్రాన్స్పోర్ట్ అనేది. 2 సబ్స్టాన్సెస్ అక్రాస్ పర్మియబుల్ ఆపోజిట్ డైరెక్షన్, సో ఆపోజిట్ డైరెక్షన్లో జరిగితే దాన్ని ట్రాన్స్పోర్ట్ ఇన్ విచ్ ద క్రాస్ ద సేమ్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్ బట్ ఆపోజిట్. సో ఇక్కడ చూడండి, కౌంటర్ ట్రాన్స్పోర్ట్లో 2 సబ్స్టాన్సెస్ క్రాస్ మెంబ్రెయిన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అంటే
in which the cross the same direction, నెక్స్ట్ వెసిక్యులర్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. వెసిక్యులర్లో ఎండోసైటోసిస్ అండ్ ఎగ్జోసైటోసిస్. సో ఎండోసైటోసిస్ అంటే మూమెంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఇన్ ద సెల్, ఎగ్జోసైటోసిస్ మూమెంట్ ఆఫ్ మెటీరియల్స్ అవుట్ ఆఫ్ ది సెల్. ఇక్కడ ఎండో అంటే ఇన్సైడ్ ఆఫ్ ది సెల్, ఎగ్జో అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది సెల్. సో ఎండో అంటే ఇన్సైడ్ ఆఫ్ ది సెల్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, పీనోసైటోసిస్ అని, ఫాగోసైటోసిస్ అని. సో పీనో మీన్స్ ద సెల్ టేక్స్ ఇన్ ఫ్లూయిడ్ ఓన్లీ, ఫాగో మీన్స్ ద సెల్ టేక్స్ సబ్స్టాన్సెస్ పర్టికులర్ మ్యాటర్, స్మాల్ పార్టికల్స్ని కానీ స్మాల్ మాలిక్యూల్స్ కానీ ఎంగల్ఫ్ చేస్తే దాన్ని ఫాగోసైటోసిస్ అంటాం. సో రిసెప్టార్ మీడియేటెడ్ ఎండోసైటోసిస్ అని ఇంకొక స్పెషల్ టైప్ ఉంటుంది. స్పెసిఫిక్ మాలిక్యూల్స్ని మాత్రమే, స్పెసిఫిక్ మాలిక్యూల్స్ ఆర్ టేకెన్ ఇన్ ఆఫ్టర్ దే బైండ్ టు ఏ రెసెప్టార్, దీన్ని రెసెప్టార్ మీడియేటెడ్ ఎండోసైటోసిస్ అంటాము. సో ఇక్కడ ఈ క్లారిటీ కోసం ఓన్లీ డిఫరెన్సెస్ చెప్తున్నాను, యాక్టివ్ అండ్ పాసివ్ ట్రాన్స్పోర్ట్ యొక్క డిఫరెన్సెస్. యాక్టివ్ మీన్స్ ఎనర్జీ రిక్వైర్డ్, పాసివ్ మీన్స్ నో ఎనర్జీ రిక్వైర్డ్. ఇది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది ర్యాపిడ్గా జరుగుతుంది, ఈక్విలిబ్రియం స్టేజ్ ఉంటుంది. నెక్స్ట్ పాసివ్ ట్రాన్స్పోర్ట్ అనేది స్లో ప్రాసెస్, నాట్ ఎనర్జీ రిక్వైర్డ్, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది పాసివ్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది. రిక్వైర్డ్ కెరియర్ ప్రోటీన్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో కెరియర్ ప్రోటీన్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది, ప్యాసివ్లో ఉండదు. ఎగ్జాంపుల్ యాక్టివ్లో ఎండోసైటోసిస్, ఎగ్జోసైటోసిస్. పాసివ్లో డిఫ్యూషన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్ అండ్ ఆస్మోసిస్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్, ప్రోటీన్స్, అయాన్స్, లార్జ్ సెల్స్, కాంప్లెక్స్ షుగర్ అనేవి ఈ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో మనకు జరుగుతాయి. సో సోడియం యాక్టివ్ పంప్, సోడియం పొటాషియం పంప్, ఇలా వీటిలో మనకు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఎనీథింగ్ సాల్యుబుల్ ఇన్ లిపిడ్స్, సాల్యుబుల్ ఇన్ స్మాల్ మోనోసాకరైడ్స్, వాటర్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, సెక్స్ హార్మోన్స్ అనేవి ఈ పాసివ్ ట్రాన్స్పోర్ట్లో జరుగుతుంది. సో జస్ట్ ఫర్ ఇది క్లారిఫికేషన్, ఆఫ్టర్ మెడిసిన్స్ ఎలా మనకు యాక్టివ్ పాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఎలా జరుగుతాయి అనేవి నెక్స్ట్ క్లాసెస్లో ఉంటాయి. సో దీనికి యాక్టివ్ అండ్ పాసివ్ ట్రాన్స్పోర్ట్కి ఈ ఆన్సర్ ఎనఫ్ అనుకుంటున్నాను. సో మీరు ఒక్కసారి రీడ్ చేయండి, ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.